నమస్కారం. బంగారం, వెండి మార్కెట్లలో ఉన్నట్టుండి ఒక చారిత్రాత్మక పతనం వచ్చింది. చాలామందికి అసలేం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఈరోజు ఈ భారీ క్రాష్ వెనుక ఉన్న అసలు కారణాలేంటో మనం లోతుగా పరిశోధిద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి, -16.5%. కేవలం ఒకే ఒక్క వారంలో వెండి ధర ఇంత దారుణంగా పడిపోయింది. మార్కెట్లో ఇది ఎంత పెద్ద కుదుపో ఒక్కసారి ఊహించుకోండి. ఈ సంఘటన తీవ్రతను ఈ ఒక్క సంఖ్య చాలు చెప్పడానికి. ఇదేదో మామూలు పతనం కాదండి. ఏకంగా 1983 తర్వాత, అంటే దాదాపు 40 ఏళ్లలో బంగారానికి ఇంత పెద్ద వారపు నష్టం ఎప్పుడూ రాలేదు. అంటే మనం ఒక జనరేషన్ మొత్తం చూడని ఒక భారీ మార్కెట్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటున్నామన్నమాట. ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. సాధారణంగా యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు బంగారాన్ని ఒక సేఫ్ హెవెన్గా, అంటే సురక్షితమైన ఆస్తిగా చూస్తారు. కాని ఈసారి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎందుకని? ఈ ప్రశ్నే మన ఈరోజు పరిశోధనకు పునాది. సరే, ఈ క్రాష్ను అర్థం చేసుకోవాలంటే మార్కెట్ అనాలిస్టులు చెప్తున్న 3 వేర్వేరు, ఒకదానికొకటి సంబంధం లేని సిద్ధాంతాలను మనం పరిశీలించాలి. ప్రతి సిద్ధాంతం ఈ పతనానికి ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. పదండి, లోతుల్లోకి వెళ్దాం. మొదటి థియరీ ప్రకారం ఈ పతనం బంగారం మీద నమ్మకం పోయి జరగలేదు, కానీ మార్కెట్లో అర్జెంటుగా క్యాష్ కావాలనే తీవ్రమైన అవసరం వల్ల జరిగింది. అయితే ఈ థీరీని అర్థం చేసుకోవాలంటే మనకు లిక్విడిటీ అనే పదం గురించి తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే, అవసరం వచ్చినప్పుడు ఒక ఆస్తిని దాని రేటు పడిపోకుండా ఎంత ఫాస్ట్గా అమ్మి డబ్బుగా మార్చగలం అనేదే లిక్విడిటీ. ఈ విషయంలో బంగారం కింగ్ అన్నమాట. సో ఇక్కడేం జరిగిందంటే, ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి ఇక ఈజీ మనీ రాదని తెలిసిపోయింది. అదే టైంలో యుద్ధం వల్ల ఖర్చులు ఆకాశానంటాయి. ఈ ఆకస్మిక ఖర్చుల కోసం పెద్ద పెద్ద సంస్థలు, సెంట్రల్ బ్యాంకుల వరకు అందరికీ అర్జెంటుగా క్యాష్ కావాల్సొచ్చింది. వాళ్ళ దగ్గరున్న ఆస్తుల్లో వెంటనే క్యాష్గా మార్చుకోగలిగే బెస్ట్ ఆప్షన్ ఏది? బంగారమే. అందుకే దాన్ని అమ్మేశారు. ఓకే, అది ఫస్ట్ థీరీ. ఇప్పుడు రెండో దానికొద్దాం. ఇది డబ్బు గురించి కాదు, మార్కెట్లో ఉన్న వాళ్ల మైండ్ సెట్, వాళ్ల అంచనాల గురించి. ఈ నంబర్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వొచ్చు. ఏకంగా 90% మంది ట్రేడర్లు యుద్ధం జరుగుతోంది కాబట్టి బంగారం ధర ఖచ్చితంగా పెరుగుతుందని పందెం కాశారు. ఆల్మోస్ట్ అందరూ ఒకేవైపున్నారు. మార్కెట్లో ఇదొక విచిత్రమైన సూత్రం. ఒక ట్రేడ్ మరీ రద్దీగా మారినప్పుడు, అంటే అందరూ కొనుగోలు వైపే ఉన్నప్పుడు, ఒక చిన్న అమ్మకం కూడా పెద్ద పతనానికి దారితీయగలదు. ఎందుకంటే అందరూ కొనడానికే రెడీగా ఉన్నప్పుడు అమ్మేవాళ్లు ఎక్కువైతే కొనడానికి ఇంకెవరూ మిల్లరు కదా. అప్పుడు ధరలు కుప్పకూలదాయి. ఈ అసమతుల్యత ఎంత దారుణంగా ఉందో ఈ చార్ట్ స్పష్టంగా చూపిస్తుంది. మార్కెట్లో నిజంగా ఉన్న ఫిజికల్ గోల్డ్ చాలా కొంచెం, కానీ గోల్డ్ ఇస్తామని ప్రామిస్ చేసే పేపర్ కాంట్రాక్టులు మాత్రం దానికి ఏకంగా 600 రెట్లు ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ఇదొక పెద్ద గాలిబుడగ లాంటిది. అది ఎప్పుడు పేల్తుందో ఎవరికీ తెలీదు. ఈ స్పెక్యులేషన్ బబుల్లో తప్పువైపు చిక్కుకుంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో గోల్డ్మెన్ ట్రేడర్స్ నుంచొచ్చిన ఈ మాటలు చెప్తున్నాయి. ఇది మామూలు నష్టం కాదు, సర్వనాశనమని హెచ్చరిస్తున్నారన్నమాట. సరే, ఇప్పుడు మన చివరి థీరీ. ఇది మిగతా రెండింటికీ పూర్తిగా భిన్నమైనది. ఈ థీరీ ప్రకారం అసలీ పతనానికి కారణమైన న్యూస్ని మార్కెట్ మొత్తం తప్పుగా అర్థం చేసుకుంది. అస్సలు మంటను రాజేసింది ఈ వార్తే. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, అంటే ఉత్పత్తిదారుల ద్రవ్యోల్బణము అంచనాలను మించిపోయింది. ఈ డేటా బయటికి రాగానే మార్కెట్లో ఒక్కసారిగా భయం మొదలైంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకే డేటాను 2 వర్గాలు ఎలా చూశాయో చూడండి. మార్కెట్ ఏమనుకుందంటే, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువుంది, దీన్ని కంట్రోల్ చేయడానికి ఫెడ్ కఠినంగా ఉంటుంది, అది బంగారానికి చెడ్డది అని అమ్మేశారు. కాని ఇంకొక వర్గం ఏమంటుందంటే, ఈ ఇన్ఫ్లేషన్ ఫెడ్ చేతుల్లో లేదు, వాళ్లు దీన్ని ఆపలేరు, అందుకే జనం కరెన్సీని నమ్మడం మానేసి బంగారాన్నే కొంటారు, ఇది బంగారానికి చాలా మంచిది అని వాళ్ల వాదన. ఈ రెండో వాదనకు పీటర్ షిఫ్ లాంటి వాళ్లు బలంగా మద్దతిస్తున్నారు. ఆయన ఈ పతనాన్ని ఒక విపత్తుగా చూడట్లేదు. బంగారం కొనాలనుకునే వాళ్లకిది దేవుడిచ్చిన వరం అనంటున్నారాయన. అంటే ఇదొక బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ అని వాళ్ళుద్దేశం. సరే, ఇప్పటిదాకా మనం 3 వేర్వేరు సిద్ధాంతాలు చూశాం. ఒకటి క్యాష్ కొరత గురించి, రెండోది జనాల సైకాలజీ గురించి, మూడోది ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ గురించి. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూస్తే మనకు ఏమర్థమవుతోంది? ఈ టేబుల్ మనకు మొత్తం కథను సింపుల్గా చెప్తుంది. మొదటి థీరీ ప్రకారం ఇదొక టెంపరరీ ప్రాబ్లం, జాగ్రత్తగా కొనొచ్చు. రెండో థీరీ ఏమో ఇది ఆరంభం మాత్రమే,
ముందు ముందు ఇంకా పెద్ద పతనం ఉందని హెచ్చరిస్తోంది. ఇక మూడో థీరీ ప్రకారం మార్కెట్ పప్పులో కాలేసింది, ఇది కొనడానికి బెస్ట్ టైం అని చెప్తోంది. చూశారా, మూడు ఎంత భిన్నంగా ఉన్నాయో? కాబట్టి అంతిమంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంక్లిష్టమైన మార్కెట్లు ఎప్పుడూ ఒకే కారణంతో కదలవు. ఈ గోల్డ్ క్రాష్ అనేది ఆర్థిక అవసరాలు, సమూహపు భయాలు, ఇంకా భవిష్యత్తు మీదున్న భిన్న నమ్మకాలు ఇవన్నీ ఒకేసారి ఢీకొనడం వల్ల జరిగింది. చివరగా ఈ సంఘటన మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఆర్థిక వ్యవస్థలు అనిశ్చితిలో ఉన్నప్పుడు ప్రజలు దేన్ని ఎక్కువగా నమ్ముతారు? ప్రభుత్వమిచ్చే కాగితాలనా, లేక వేల ఏళ్లుగా నిలిచిన బంగారాన్నా? దీని గురించి ఆలోచించాలి.